కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. నువ్వు ఎందుకని మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? నువ్వు ప్రతి విషయంలోనూ సక్కుని సమర్థిస్తావు కదా. మాట్లాడు సరు, మాట్లాడు. ఏమిటే మనోరమ, జింగ్రోబా గారు మనకెప్పుడు కులదైవం అయ్యారు? ఏవో మాయ మాటలు చెప్పి చిన్నపిల్లే కదా అని సక్కుని మోసం చేస్తున్నావా? పాపం ఆ పిల్లని ఎందుకిలా బలవంత పెడుతున్నావు? కాదు కూడదంటున్నా ఒత్తిడి చేస్తున్నావు. సర్వతయ్య నోరు మూసుకొని ఉండండి. నేను మాట్లాడతాను. నన్ను ఆహ్వానించింది నువ్వే కదా, మరి నువ్వు నన్ను కూడా మోసం చేశావు. నేను కూడా అమ్మవారి పూజ అనుకునే వచ్చాను. ఇలా చూడు మనోరమా, తరతరాలుగా మన పూర్వీకులు భక్తితో కొలిచిన దైవాన్నే కులదైవం అని అంటారు. నీ భర్త ఆయన తాత ముత్తాతలు ఎవరిని కొలిచేవారో నీకు తెలుసు. చూడు మనోరమా, నువ్వు వివాహానంతరం అత్తారింటికి వచ్చినప్పుడు జింగ్రోబా మన కులదైవమని నీకు చెప్పారా? మా శ్రీధర్ అన్నయ్య వాళ్ళ నాన్నగారు కూడా అప్పుడు బ్రతికే ఉన్నారు. అసలు జింగ్రోబా అనే పేరు మా కుటుంబంలో ఎవ్వరికీ తెలీదు. మాట్లాడు. బావుంది బావుంది. ఏదో విధంగా ఒత్తిడికి గురిచేసి ఆ చిన్నపిల్లని బలవంత పెట్టి పూజ చేయించాలనుకున్నావా? సర్వతయ్య మీరు నోరు మూసుకుంటే మంచిది. సకు, ఇక నీ నాటకాలు కట్టిపెట్టు. బుద్ధిగా కూర్చొని పూజ మొదలెట్టు. దిగు దీన్ని నెత్తినెక్కించుకోవటం వల్లే ఇలా ప్రవర్తిస్తోంది. సకో, ఉపకారం చేశాడు, కృతజ్ఞత చూపించు. పూచేయి. నీ భర్తకి ఎవరు న్యాయం చేశారు? గురు జింగ్రోబా. నేను ధ్యానం చేసి జింగ్రోబా గారిని అభ్యర్థించాను, నిన్ను నీ భర్త దిగంబర్రావుని కాపాడమని. నా విన్నపం మేరకే జింగ్రోబా న్యాయం చేశాడు. అన్నీ మర్చిపోయి అందరి ముందు నువ్వు జింగ్రోబా గారిని అవమానపరుస్తున్నావు. ఏంటిది? అసలెవరు నువ్వు? ఆయన ముందు నువ్వు అర్పకురాలివి. జింగ్రోబా మహానుభావుడు, దేవుడు. ఆయన గారినే ఎదిరిస్తున్నావా నువ్వు? నీ స్థానం ఏంటో మర్చిపోయి రెచ్చిపోతున్నావు. బుద్ధిగా ఉండో. ఇదిగో అందరూ వినండి, మీరు చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ సకు భర్తకి గురు జింగ్రోబా గారు న్యాయం చేశారు. కృతజ్ఞతగా తానిప్పుడు జింగ్రోబా గారికి పూజ చేయకపోతే మీ గ్రామంలో విధ్వంసం జరుగుతుంది, ప్రళయం వస్తుంది, సర్వనాశనం అవుతుంది. జింగ్రోబా ఆగ్రహించి శపిస్తే మీరు తట్టుకోలేరు. సక్కు పూజ చెయ్యి. ఆ జింగ్రోబా పంతుగారిని ఆవహించాడు. ఇది నీకు గుర్తుంది కదా? అంతేకాదు, దిగుకి ప్రాణాపాయం ఎవరి వల్ల కలిగింది? గుర్తు తెచ్చుకో సక్కు, గుర్తు తెచ్చుకో. సకు! అత్తయ్య గారండి, నన్ను క్షమించండి. మీరు నన్ను ఏ పని చేయమన్నా చేస్తాను, కానీ పూజ చేయమనకండి. ఈ జింగురూబా గారి వల్ల మా మావయ్య గారు నరకం అనుభవించారు. నా భర్తకి గుట్ట దగ్గర ప్రమాదం సంభవించింది. అటువంటి జింగురూబాకి నేను ఎన్నటికీ పూజ చేయను, హారతివ్వను. అత్తయ్య గారు, నా భర్తని బ్రతికించింది జింగురూబా కాదు, పైగా ప్రాయశ్చిత్తం పేరుతో ఆయనకి ప్రాణహాని కలిగించారు. నేను ఎన్నటికీ జింగ్రోబాని పూజించను. నాన్నగారు, అమ్మ నా కోసం ఈరోజు భారీ పూజా కార్యక్రమం తలపెట్టింది. మన కులదైవానికి పూజ చేయిస్తోంది. మునుపెన్నడూ ఇంత ఘనంగా చేసినట్టు నాకు గుర్తులేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా దిగు. గ్రామస్తులందరినీ ఆహ్వానించి ఇంత వైభవంగా ఎప్పుడూ చేయలేదు. మరి నాన్నగారు, మీరు కూడా పూజకు వెళితే బాగుండేది కదా. దిగు. ఇక్కడ నీ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా. నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాను?
పూజ నిర్విఘ్నంగా జరుగుతుంది. నీ భార్య సకు అన్ని ఏర్పాట్లు చేసింది. తను రాత్రంతా మేల్కొని గ్రామస్తులందరికీ సరిపడా బొబ్బట్లు చేసింది. ప్రొద్దున్నే పూజకు వెళ్ళింది. సకు కోసమే మీరెక్కడికి వెళితే బాగుంటుందనుకున్నాను. అక్కడికి వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్లే, సకు తప్ప. ఆలోచిస్తుంటే నా మనసుకి ఇలా అనిపిస్తోంది. సకు ఆ పద్మ వ్యూహంలో మహాభారతంలో అభిమన్యుడిలా చిక్కుకొని ఒంటరిగా విలవిల్లాడుతుందేమో. లేదు దిగు, ఏకాకిగా చిక్కుకున్న అభిమన్యుడు కాదు సఖు. తను సాక్షాత్తు పార్థుడు. పార్థుడంటే అర్జునుడు. మరి అర్జునుడికి రథసారథి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. నాకు తెలుసు దిగు. ఇప్పుడే వస్తాను. నాన్నగారు, ఎటువంటి అశుభము లేదు లేదు దిగు, అటువంటి ఊహ కూడా రానివ్వకు. ఈ అశుభం జరగదు. నేను వెళ్ళొస్తాను. ఒకవేళ ఏదైనా అశుభం విఠలేశ్వర, నువ్వక్కడ ఉన్నావు కదా, నాకు తెలుసు. నువ్వు నీ అర్జునుడిని ఒంటరిగా వదలవు. తనకెటువంటి కీడు జరగనివ్వవు, అవునా? జై నాగోజీ బాబా! అరే ఏంటే బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావే? పద పూచే చేయి.